స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సత్యసుతునికి స్వాగతం, సుమధుర మంజుల స్వాగతం, సత్యసుతునికి స్వాగతం, సుమధుర మంజుల స్వాగతం. సుమనోహరమైన ఘన స్వాగతం, సతతం భూమిలో మా స్వాగతం. సుమనోహరమైన ఘన స్వాగతం, సతతం భూమిలో మా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు కరణం మర్యాదాస్ మాస్టర్ గారి 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య కరణం నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ, సంకూరు శాంతయ్య శౌరమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజారావు, రాజ్యలక్ష్మి, మోహన్ రాజు, మేరీ, కళావతి, మేఘన, అస్మిత, అమూల్య, శౌరి, రుత్విక్, తేజ్లకు ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 2వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గోరెంట్ల జానేస్ ఓసిడి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 26వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నెల్లూరు సహపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోని దాస్ గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లిల్లీపూర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సింగారెడ్డి పీటర్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు పొన్నపాటి రాయపరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భార్య పౌలీనమ్మ, కుమార్తెలు గాదే బాలశ్రీలత, బాలశౌరెడ్డి, లేటు కె వెరోనిక, విజయ భాస్కర్ రెడ్డి, మనువళ్ళు చేతన్, అర్నాల్డ్ రెడ్డి, రోహిత్ అగస్టిన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ, రెవరెండ్ ఫాదర్ బెల్లంకొండ జయరాజు, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ కాలేజ్ ఫిరంగిపురం, వారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కె హిమవర్షినికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, నర్సింగ్ కోర్సులో దేవుడు తోడుగా ఉండాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ అగస్టిన్, అరుణ, లిఖిత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం అనంతారం విచారణ, కీర్తిశేషులు తుమ్మా శౌరీలి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తుమ్మా ప్రవీణ్, శిల్ప కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ, కొండవీటి జయప్రకాష్ రావు, చిన్ని దంపతుల 33వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ప్రభుని సన్నిధిలో పశ్చాత్తాప మనస్సుతో ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా రక్షకుడైన యేసుక్రీస్తు మా కొరకు మరణించి మరలా లేచిననియు, అతనితో మరణించి ఉత్థానమైన వారు నిత్య జీవితమును పొందగలరనియు మేము విశ్వసించుచున్నాము. పవిత్రాత్మ సహాయమున మేము ప్రేమతో నింపబడి జీవింతుముగాక. తద్వారా జీవితపు నూతనత్వమును ప్రదర్శింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అన్యులకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని ఎన్నుకుంటుని. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ దినములలో ప్రభు శిష్యులను చంపవలెనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకనూ ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరి దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్వరము అతనికి వినపడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరంలోనికి పొమ్ము, అక్కడ నీవు ఏమి చేయవలెనో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమే వచ్చిన వారు నిచేష్టులై నోటమాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కళ్ళు తెరిచెను, కానీ అతడు ఏమీనూ చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరంలోనికి నడిపించుకొని వచ్చిరి. 3 రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభు కనపడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతటా ప్రభు, నీవు లేచి తిన్ననది అను వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తర్సపుర వాసి అయిన సౌలు అను పేరు గల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరల చూపు కలిగినట్లు అననీయ అను ఒక మనుషుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను. అందుకు అననీయ, ప్రభు,
యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు. మరియు నీ నామంన వేడుకొన వారందరిని పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకుల నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికెను. ప్రభు మరల అతనితో, నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇజ్రాయేలు ప్రజలకు నా నామంను తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకుంటుని. మరియు అతడు నా నామం నిమిత్తము ఎన్ని బాధలు పడవలేనో నేను అతనికి చూపించెదను అని చెప్పెను. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు, సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నువ్వు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరల చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను నన్ను ఆయన పంపి ఉన్నాడు అని పలికెను. అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రింద పడగా అతనికి మరల చూపు వచ్చెను. వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను. తర్వాత ఆహారమును పుచ్చుకొని బలము పొందెను. సౌలు దమస్కులో కొన్ని రోజుల శిష్యులతో ఉండెను. అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతుల జనులకు సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మికుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. చల్లగాలిలో తెల్ల మంచులో మెరిసే మేఘాలలో పరలోక దూతల సమూహములో మా స్తుతుల సింహాసనము పైన. చల్లగాలిలో తెల్ల మంచులో మెరిసే మేఘాలలో పరలోక దూతల సమూహములో స్తుతుల సింహాసనము పైన. ఆసీనుడా 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 తండ్రికి ఆరాధన, తండ్రికి ఆరాధన. విశ్వధాత్రి జై కొట్టుము, మోక్షరాజు యేసుకు జై కొట్టుము. విశ్వధాత్రి జై కొట్టుము, మోక్షరాజు యేసుకు జై కొట్టుము. మంచివాడు మన యేసయ్యా, తండ్రి కుడి ప్రక్కన ఉన్నవాడు. మంచివాడు మన యేసయ్యా, తండ్రి కుడి ప్రక్కన ఉన్నవాడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లా ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున తండ్రి తన చిన్నారి బిడ్డను దివ్యబలి పూజకు తీసుకుని వెళ్ళాడు. చిన్నారి బిడ్డ తండ్రి ఇద్దరు కూడా దివ్యబలి పూజలో పాల్గొన్నారు. దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు. తండ్రి తన చిన్నారి బిడ్డతో ఒక మాట అడిగాడు. నాన్న, ఈరోజు నేను దివ్యబలి పూజకు తీసుకుని వెళ్ళాను. దివ్యబలి పూజలో నీకు ఏమని అనిపించింది? నీవు ఏం చూశావు, ఏం నేర్చుకున్నావని తండ్రి తన చిన్నారి బిడ్డను అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి బిడ్డ చెప్తూ ఉంది, నాన్న, నేను అక్కడ ఒక పెద్ద పీఠాన్ని చూశాను. ఒక పెద్ద పీఠాన్ని చూశాను, బల్లను చూశాను. ఆ బల్ల చుట్టూ అందంగా పూలు చాలా చక్కగా అనిపించింది. కాసేపటికి రాజులాగా ఒక వ్యక్తి వచ్చాడు. గురువు మామూలుగా వస్త్రాలు వేసుకున్నప్పుడు రాజులా కనబడతాడు. సో రాజులాగా ఒక వ్యక్తి వచ్చాడు. కొన్ని వాక్యాలు చెప్పాడు, బోధించాడు, జనాలతో మాట్లాడాడు. తర్వాత ఏదో ఒక తెల్లని చిన్నది ఒకదాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. దాని తర్వాత ఆటల్లో గెలిచినప్పుడు కప్పిస్తారు కదా, ఆ కప్పును కూడా ఒకసారి మధ్యలో ఎత్తాడు. చివరికి ఆ బల్లను ముద్దు పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు నాన్న అని ఆ చిన్నారి బిడ్డ తండ్రితో చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా ఆ చిన్నారి బిడ్డలాగా మన యొక్క అభిప్రాయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మన యొక్క దృక్పథాలు కావచ్చు, దివ్యబలి పూజ పట్ల ఉంటూ ఉన్నాయి. దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు అది ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్న విధముగా ఉంటూ ఉంటుంది, ఒక డ్రామా అన్న విధముగా ఉంటూ ఉంటుంది. కానీ దివ్యబలి పూజలో మనము క్రీస్తు ప్రభుని శరీరమును రక్తమును స్వీకరిస్తూ ఉన్నాం.
క్రీస్తు ప్రభుని శరీరమును రక్తమును స్వీకరించటం వలన మనము నిత్య జీవితాన్ని పొందుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని మన యొక్క ఆత్మలోనికి, మన యొక్క శరీరంలోనికి స్వీకరిస్తూ ఉన్నాం అనే గొప్ప సత్యాన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకనే పునీత తెరేసమ్మ గారు అంటారు, వారు మొట్టమొదటిగా దివ్య సప్రసాదమును, క్రీస్తు ప్రభుని శరీరము రక్తమును స్వీకరించినప్పుడు వారు ఒక మాట చెప్పారు. దివ్య సప్రసాదం అనేది కేవలము క్రీస్తు ప్రభుని కలుసుకోవటం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభునితో ఏకమవ్వటము, ఆయన మనలో ఏకమవ్వటము. దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు ఈ గొప్ప అద్భుతం అనేది జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకమవ్వటము. మామూలుగా 2 క్రొవ్వొత్తులను మనము కరిగించినప్పుడు అవి 2 కూడా ఏకమవుతాయి. అదే విధముగా క్రీస్తు ప్రభుని యొక్క శరీరమును రక్తమును స్వీకరించినప్పుడు మన ఆత్మలో, మన శరీరములో మనము ప్రభునితో ఏకమవుతూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నా ద్వారా జీవించును. నేను తండ్రి ద్వారా ఏ విధముగా అయితే జీవిస్తూ ఉన్నానో నా ద్వారా నన్ను స్వీకరించువారు జీవిస్తారు. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభుని శరీరము రక్తములో జీవం ఉంది. ఆ జీవాన్ని మనం స్వీకరించినప్పుడు మనము పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించగలుగుతాం. బలహీనపడినటువంటి మన యొక్క ఆత్మలకు ఈ దివ్య సప్రసాదం అనేది గొప్ప శక్తి, అదేవిధముగా బలాన్ని ఇస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు వారు ఆహారం కోసం గుసగుసలాడినప్పుడు, ఆహారం కోసము వారు మోషే మీద తిరగబడినప్పుడు ప్రభు వారికి మన్నాను దయచేశారు. ఈ మన్నాను స్వీకరించినటువంటి వారందరూ కూడా మరణించారు తర్వాత. కానీ ప్రభు అంటున్నారు, నన్ను స్వీకరించువారు, నా శరీరమును రక్తమును స్వీకరించేటువంటి వారు ఎన్నటికీ మరణింపరు, వారు నిత్య జీవితాన్ని పొందుతారు. అంతిమ దినమున వారిని నేను పైకి లేపుదును అని చెప్పారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదం పట్ల, దివ్య బలి పూజ పట్ల మనకు ఎటువంటి విశ్వాసం ఉంది? క్రీస్తు ప్రభుని మన యొక్క ఆత్మలలోనికి, మన యొక్క శరీరంలోనికి స్వీకరించేటువంటి ఆశతో, క్రీస్తు ప్రభునితో మమేకమై జీవించాలి అనేటువంటి ఆశతో, గొప్ప కోరికతో మనము దివ్యబలి పూజకు వస్తూ ఉన్నామా, లేదా అలవాటు చొప్పున వెళ్ళాలి కదా అనేటువంటి ఆలోచనతో వస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేయాలి. ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో సౌలు పరివర్తన మనం చూస్తూ ఉన్నాం. సౌలు గారు ప్రభు మార్గమును అనుసరిస్తున్నటువంటి వారందరినీ కూడా శిక్షిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభును అనుసరించేటువంటి వారందరినీ కూడా ఆయన పట్టుకొని చెరసాలలో వేస్తూ ఉన్నారు. అయితే దమస్కు నగరానికి వెళ్తున్నటువంటి సమయంలో పునరుత్థాన క్రీస్తు ప్రభుని యొక్క దర్శనము ఆయన కలుగుతూ ఉంది. ఆ దర్శనము తర్వాత, ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభుని కలుసుకున్న తర్వాత ఆయనలో ఒక గొప్ప మార్పు కలుగుతూ ఉంది. క్రైస్తవులను హింసిస్తున్నటువంటి సౌలు తన యొక్క జీవితంలో మార్పును పొందుకున్న తర్వాత అనేక మంది యూదులను, అనేక మంది అన్యులను క్రైస్తవులుగా మార్చుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని ద్వేషించినటువంటి సౌలు క్రీస్తు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పరివర్తన సౌలులో కలిగిందో. యూదా మతము పట్ల ఎంతో ప్రేమతో ఉన్నటువంటి సౌలు యూదా మత నియమాలను నిష్ఠగా పాటిస్తున్నటువంటి సౌలు ఆ యొక్క అభిప్రాయం నుంచి, ఆ యొక్క విశ్వాసం నుంచి,
క్రీస్తు ప్రభునిలోనికి వచ్చారు. ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభుని కలుసుకున్నప్పుడు ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభువు ఆ యొక్క గొప్ప మార్పును పౌలులో సౌలులో కలిగించారు. మనము కూడా అనేక సార్లు మన యొక్క జీవితాలు అనుకుంటూ ఉంటాం, నేను పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, నా జీవితంలో మార్పు రావటం లేదు, నా జీవితం ఇంకా ఇంతే ఉంటుందా అనేటువంటి ఆలోచనతో, నిరాశతో, నిస్పృహలతో ఉంటూ ఉంటాం. కానీ ఆ పునరుత్థాన ప్రభువును మనం కలుసుకున్నప్పుడు, ఆ పునరుత్థాన ప్రభువును మనము స్వీకరించినప్పుడు తప్పకుండా ఆ మార్పు అనేది మనకు కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములో, మన మనస్సులో, మన యొక్క జీవితంలో ఆ మార్పు అనేది మనం చూస్తాం. దివ్య బలి పూజలో, దివ్య సప్రసాదం ద్వారా ఆ పునరుత్థాన ప్రభువును అనుదినము మనము కలుసుకునేటువంటి ఆ యొక్క వరమును, ఆ పునరుత్థాన ప్రభువును మన యొక్క జీవితంలోనికి స్వీకరించేటువంటి ఆ యొక్క వరమును ప్రభు మనకు దయచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గొప్ప వరము దివ్య బలి పూజ, దివ్య సప్రసాదమును మనం ఉపయోగించుకుంటూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ దివ్య సప్రసాదం పట్ల, దివ్య బలి పూజ పట్ల గొప్ప విశ్వాసమును, భక్తిని మనందరికీ కూడా దయచేయమని ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అని ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన
అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కనందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు పరిశుద్ధ మరీమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుడునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమైన విందు ఇది పరలోకపు విందు, పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. మధురమైన విందు ఇది పరలోకపు విందు, పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. మధురం మనోహరం అమరం అజరామరం. మధురం మనోహరం అమరం అజరామరం. మధురమైన విందు ఇది పరలోకపు విందు, పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. ఆబేలుని బలి అర్పణ విందు, మెల్కీసెదెకుని అర్చక విందు. ఆబేలుని బలి అర్పణ విందు, మెల్కీసెదెకుని
అర్చక విందు సకల ప్రజలకు రక్షణ విందు సకల ప్రజలకు రక్షణ విందు శాంతి శుభములు ప్రసాదించును శాంతి శుభములు ప్రసాదించును మధుర విందు ఈ విందు సుమధుర విందు ఈ విందు మధుర విందు ఈ విందు సుమధుర విందు ఈ విందు మధురం మనోహరం అమరం అజరామరం మధురం మనోహరం అమరం అజరామరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఎండింగ్. కన్నులోని కన్నీటిని తుడుచుకోవమా సువార్తను స్వీకరించమా భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నారమ్మా కన్నులోని కన్నీటిని తుడుచుకోవమా సువార్తను స్వీకరించమా భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నారమ్మా ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో ఆనందం ఎంతో సంతోషం ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారమ్మా కన్నులోని కన్నీటిని తుడుచుకోవమా సువార్తను స్వీకరించమా భారమైన సిలువను మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నారమ్మా తోడు ఎవరు లేరని పాదయన్నరా నమ్మిన వారే నిన్ను విడిచిపోయారా తోడు ఎవరు లేరని పాద ఉన్నదా నమ్మిన వారే నిన్ను విడిచిపోయారా పర్వతములు యెరూషలేమును చుట్టినట్టుగా కంచె వేసి నిన్ను కావ ప్రభునారమ్మా ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో ఆనందం ఎంతో సంతోషం ప్రభువే నీతో స్వయముగా నడుచుచున్నారమ్మా కన్నులోని కన్నీటిని తుడుచుకోవమా సువార్తను స్వీకరించమా భారమైన సిలువను
మోసిన ప్రభువే నీతో ఉండవచ్చున్నారమ్మా, నీతో ఉండవచ్చున్నారమ్మా.